ప్రొడ్యూసర్కి డబ్బులు రాని సినిమా చేయకూడదు అనేది నా ఇంటెన్షన్. సో మనోడు కూడా ఏంటంటే యంగ్స్టర్ అవటం వల్ల ఏంటంటే వరల్డ్ ఫిల్మ్స్ అన్నీ తెలుసు ప్రొడ్యూసర్కి. జైలర్, విక్రమ్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ ఎంజాయ్ చేస్తుంటారు. సో విజయ్ కార్తిక్ కన్నన్ గురించి టాపిక్ వచ్చినప్పుడు నేను మాట్లాడాను, వెంటనే మరో టచ్లోకి వెళ్ళిపోయాడు వంశీ గారు. టచ్లోకి వెళ్ళిపోయి వెంటనే చాలా స్పీడ్, నెక్స్ట్ డే ఫ్లైట్ వేసి పిలిపిస్తారు. సో విజయ్ కార్తిక్ కన్నన్ రాగానే ఇన్ఫ్యాక్ట్ విజయ్ గారిని అన్న తర్వాత నా టీంలో ఒకళ్ళిద్దరు ఏమన్నారంటే జైలర్ అంతా ఒక కలర్ ప్యాలెట్లో ఉంటుంది, బాలకృష్ణ గారి నీ సినిమా అంటే ఎస్పెషల్గా ఇంట్రో బ్లాక్ మ్యాడ్నెస్ ఏదో వైలెన్స్ ఉంటుంది కదా, అది క్యాచ్ చేయగలరా అని ఒక డౌట్ స్టార్ట్ చేశారు. అంటే రెగ్యులర్ సినిమాలు తీసే కెమెరామెన్స్ బెటర్ కదా తెలుస్తుందని. బట్ మా ఫీలింగ్ ఏంటంటే ఒకటి ఐ కరెక్ట్గా ఉంటే మనం కనుక రాసుకోగలిగితే బాగా చెప్పారు, రెగ్యులర్ అదే ఫ్రేమ్ ఇంకొంచెం బెటర్గా అందంగా కనపడుతుంది అని ఒక కన్విక్షన్తో స్టార్ట్ చేసాం. తను కథ వినంగానే చాలా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ మేము మెస్ ఫైట్ తీసినప్పుడు ఫస్ట్ బ్లాక్ చూడగానే నేను కిక్ వచ్చింది. అలా విజయ్ కార్తిక్ కన్నా హోల్ ఫిల్మ్కి దానికి మధ్యలో 1-2 ఫిల్మ్స్ ఏదైనా ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు బాలబాబు గారు 2-3 months మేము గ్యాప్ తీసుకున్నాం. అప్పుడు వేరే ఆఫర్స్ వచ్చినాయి ఈ 40 days చేసేళ్ళని, వెళ్ళలేదు, ఉండిపోయి మాతోనే ట్రావెల్ అయ్యారు. సో టోటల్గా ఈరోజు ఈ సినిమా క్వాలిటీ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఆ క్రెడిట్ విజయ్ గారు. తమన్ గారు మాట అన్నారు ఇంటర్వ్యూలో, ఏంటి బండోడికి బాలయ్య ఉన్నారు పక్కోడికి అనిరుద్ధులు, నిజంగా రజనీకాంత్ గారికి పక్కోడు ఉంటే అదే నిజంగా తమన్ అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ అది ఒక మ్యాజికల్ కాంబినేషన్ కింద తయారైంది. ఐ థింక్ ఇది 4వ సినిమా, 4 సినిమాలకే అద్భుతంగా ఇచ్చాడు. ఈ సినిమాకి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ బీజిఎం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో పాప వచ్చినప్పుడు ఆయనకి మధ్యన ఒక బీజిఎం కొడతారు, ఒక చిన్న ఎమోషనల్ది, ఒక చిన్న నర్సరీ రైమ్ లాగా ఉంటుంది. ఓకే ఓకే, భలే ఉంటుంది మ్యూజిక్, చిన్న పియానో ఒక నర్సరీ రైమ్ లాగా ఉంటుంది. అసలు మీరు చెప్పిన బ్లాక్ లో కూడా ఇది ఎలివేషన్ షాట్, పాప వెనక్కి నడిచినప్పుడు ఒక చిన్న టిక్ టిక్ అనే సౌండ్ వస్తుంది. అది కూడా అది విన్నప్పుడు నేను ల్యాబ్ లో మనం చూపించి అమ్మా అసలు ఏం ట్రాన్సిషన్ తీసుకొచ్చాడు. అది సడన్ పాప వెనక్కి నడిచినప్పుడు చిన్న గిటార్, అది మరి ఏం ఇన్స్ట్రుమెంట్ మనకి చిన్న నర్సరీ రైమ్ లాగా ఉంటుంది, లాగా ఉంటుంది. అది వచ్చింది అది అసలు అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయిందిలే. ఇంకా ఆ ట్రాన్సిషన్ ఫట్ మనీ శైతాన్ అని టేక్ ఆఫ్ అవుతుంది. పాప రియాక్షన్ విజువల్స్ వేస్తున్నారు. పాప వచ్చి తను ఏం చూసిందో ఆడియన్స్కి వదిలేసింది. స్ట్రైట్గా వచ్చినప్పుడు చిన్న యాటిట్యూడ్తో చూడగానే వైబ్రేట్ అయిపోయింది హోల్ ఆడియన్స్. కానీ ఆ పాప ప్రమోషన్ దొరకలేదు షూటింగ్లో, మాకు 2-3 సార్లు ట్రై చేసిన, కానీ ఆ పాప అసలు ఎరక్కొట్టేసింది పాప వేద. అసలు నాకు ఈ చిన్నపిల్లలతో సినిమాలు బాగా దోశలో తాడు కానీ మనకి ఇంకా అసలు ఈ పాప కానీ అసలు భలే చేసింది పాప కూడా. యూ ఆల్వేస్ హ్యావ్ రిలేషన్ విత్ అ కిడ్, లెట్ ఇట్ బి జెర్సీ, లెట్ ఇట్ బి డాకు మహారాజ్. No, Lucky Charm వచ్చేసి వంశీ. We'll try without kid also. We'll see. It will still be our success. Let's try that. You've done so many films, but ఇది commercial film అంటే Daku Maharaj is your first commercial film. ఏంటి reading all the comments on your Twitter or Insta? నాకంటే బాబీ కంటే ఇప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. I was really in a celebratory mood. ఎందుకంటే like మామూలుగా I don't, the kind of films I do, you don't get the chance to say చూసిన వాళ్ళు ఏంటి శ్రద్ధనేనా అని. Let her enjoy. She deserves it. I deserve it. But 56 crores and like this rating and you know like the numbers are just astronomical. I don't get to say that I did a film that did this kind of money. I have not. So and you only watch other films saying, oh, they made this much money. So now I'm part of this movie. I will show off. I'm just feeling so proud. And we're just talking about 56 crores on day one. Day one, yeah. Day one, and I think overseas వచ్చేసి first day నే break even అంత పెద్ద సక్సెస్ లేట్ గా వెళ్ళింది. దానికి తోడు ఎప్పుడు లేని డాలస్ లో స్నోఫాల్ ఇవన్నీ ఎక్కువ ఉండి 130 షోస్ 130 లొకేషన్స్ లో షోస్ పడకపోతే ఇది లేకపోతే 1 million ప్రీమియర్ కొట్టేసేవాళ్ళం. జస్ట్ లో మిస్ అయింది అది. పర్లేదండి, అక్కడ 5 star ఆగుద్దో లేదు నాకు తెలియదు, కానీ ఇక్కడ డాకు మహారాజ్ శాండ్ స్టామ్ మాత్రం ఎక్కడ ఆగదు. లేదు బాలకృష్ణ గారికి 9, I mean hopefully first 2 million ఫిల్మ్ అవుతుంది గ్యారంటీ. 100% అవుతుంది. అసలు కేక్ వాక్ అని అనుకుంటున్నాం హోప్ఫుల్లీ. నేను యాజ్ అన్ ఆడియన్స్, నేను యాజ్ అ ఫ్యాన్, నేనైతే నేను వచ్చేసి డెఫినెట్గా నాకు అంటే హోప్ అని కాదు, క్లియర్గా నాకు ఏంటి ఒక చిన్న ఏమంటారు
అవుద్దనే అనుకుంటున్నాను నేను. అదే నేను అన్నది చూసారా, మీ కైండ్ ఆఫ్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ Yes, exactly. హైదరాబాద్ మల్టీప్లెక్స్ వేర్ ఆన్ ఫైర్ యాక్చువల్లీ నిన్నంతా. మీ అంటే ఇలా అనొచ్చో లేదు నాకు తెలియదు, బట్ వీ యాజ్ డైరెక్టర్స్ ఏంటి వి ఆల్ మనందరం ఇంచుమించు అటు ఇటుగా సేమ్ ఏజ్ ఉంటాం కాబట్టి వి ఆల్ ఎన్వీ యూ. ఎందుకంటే అసలు మీరు చేసిన సినిమాలు మీరు యూ ఆల్వేస్ వర్క్ విత్ డ్రీమ్ హీరోస్, ఆ డ్రీమ్ హీరోస్, and handling each one is different. Definitely. And how different was it handling Balakrishna గారు? ఇది మామూలుగా ఇప్పుడు ఆ హ్యాండ్లింగ్ హీరోలు నాకు తెలియదు కానీ ఈయన పెద్ద ఆర్టిస్ట్ గురు. అలా భాషణ కాదు కాదు అందుకే అంత వేరియేషన్ ఆఫ్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం చిరంజీవి గారిని, ఈ సంవత్సరం బాలకృష్ణ గారు కూడా అంత బాగా హ్యాండిల్ చేయగలిగిన కారణం ఈయన పెద్ద ఆర్టిస్ట్ ఫస్ట్. నిజంగా సార్, ఇప్పుడు మీరు ఆన్ హ్యాట్రిక్ లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి వాల్టర్ వేరేతో బ్లాక్ బస్టర్ కొట్టారు, ఈ ఇయర్ వచ్చేసి డాకు మహారాజ్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్స్ట్ ఏంటి సార్? త్వరలో చెప్తాం. కాదు ఇప్పుడు నువ్వు డైరెక్టర్ కాబట్టి తమ్ముడు, మనలో ఆర్టిస్ట్ లేకపోతే అసలు ఫస్ట్ డైరెక్టర్ అవ్వలేము కదా. మనం చూపించాలి, మనం కన్వే చేయాలి, మనం మన ఎమోషన్. ఆర్టిస్ట్ ఓన్లీ హీరోయిన్స్ దగ్గర ఆర్టిస్ట్. ఓహ్ అయితే ఆ టైప్ ఇంటర్వ్యూ నేను చేయాలి, మీరు కాదు. సో బాలకృష్ణ గారితో మీరన్నట్టు వాల్తెరు వేరే తర్వాత ఆనందంతో పాటు విపరీతమైన ప్రెషర్ కూడా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఎప్పుడైతే సితారా నుంచి వంశీ గారు అనౌన్స్ చేశారు ప్రాజెక్ట్ని, బాలయ్య బాబు గారు అండ్ బాబీ అని, ఓ బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్కి డైరెక్టర్గా ఒక కిక్ వస్తుంది, అలానే భయం కూడా వస్తుంది. ఆ బజ్ని సాటిస్ఫై చేయాలి, ఆ బజ్ని కాపాడుకోవాలి. అంటే ఒక డైరెక్టర్ పేరు అనౌన్స్ చేయగానే ఒక పెద్ద మాస్ హీరోతో ఒక ట్రేడ్ పాజిటివ్గా చూస్తుందంటే అది చాలా చాలా విపరీతమైన బాధ్యత. సో అది ఫీల్ అయ్యాను. సో రైటింగ్ స్థాయి నుంచి చాలా అలర్ట్గా ఉన్నాం. నాకు చాలా గుడ్ రైటింగ్ టీమ్ ఉంది. ఫర్ చెప్పుకుంటూ పోతే స్క్రీన్ ప్లే చక్రవర్తి రెడ్డి అని, నాకు 15 years నుంచి మేము ఇద్దరు రైటర్స్గా జర్నీ స్టార్ట్ చేసాం. సో తను తర్వాత మోహన్ కృష్ణ గారు అండ్ వినీత్, ఈ రైటింగ్ టీం ఉండేది. అలానే డైలాగ్స్ నందు బాను అని, వాళ్ళు కూడా చాలా మాస్ డైలాగ్ని క్లాస్గా అడుగుతున్నాడు డైరెక్టరు అని వాళ్ళు కూడా త్రూ అవుట్ మాతో ట్రావెల్ అయ్యారు. ఈవెన్ రైటింగ్ టీంలో కూడా, అంటే స్క్రిప్ట్లో కూడా ట్రావెల్ అయ్యారు వాళ్ళు. సో ఇవన్నీ నేను వార్కి వెళ్ళడానికి ముందు ప్రిపేర్ అయిన గ్రౌండ్ వర్క్. రైటింగ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్కడ మీకు అన్నెసరీ కామెడీ ట్రాక్లు ఎక్కడ ఉండవు. ఫస్ట్ హాఫ్ లో మీకు ఏదైతే కామెడీ ఆ కిడ్ తో వర్క్అవుట్ అవుతుందో, లేకపోతే అక్కడ ఆ హౌస్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళనే వాడుకున్నారు, అక్కడ వరకే కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కథలోకి సీరియస్గా వెళ్ళిన తర్వాత ఎక్కడ అన్నెసరీగా ఇక్కడ వచ్చేసి కొంచెం సీరియస్ అవుతుందా, ఇక్కడ వచ్చేసి ముందు ఒక కామెడీ సీన్ అవుతుంది, ఇలా ఎక్కడ లేదు. ఇట్ వాస్ వెరీ ఆనెస్ట్, వెరీ వెరీ ఆనెస్ట్ స్క్రిప్ట్. దీనికి చెప్పాలంటే ఇప్పటిదాకా నేను ఎక్కడ ఇంటర్వ్యూస్లో చెప్పలేదు, ఇలా ఈ సినిమాని ఇంత అప్రిషియేట్ చేస్తున్నారన్న డైరెక్టర్ గురించి మాట్లాడుకున్న. ప్రీవియస్ ఫిల్మ్స్లో కూడా నేను చాలా సినిమాలు బ్లాక్ బస్టర్స్ చూశాను, బట్ ఇంతమంది రివ్యూ రైటర్స్ కానీ, మీడియా కానీ, ఆడియన్స్ కానీ, నిన్నెవడో అన్న ఫుల్ మంది తాగావా అంటున్నాడు ఒకడు. ఒరే నాకు అలవాట్లేదురా, నేను అడిగి చెప్పలేకపోతున్నా. ఇంకోటి అంటాడు ఈ డ్రగ్స్ ఎక్కించుకొని ఉంటాడు రా హోల్ సినిమాకి అంటున్నాడు ఒకడు. ఎందుకు ఇంత వస్తుందంటే, చిన్నబాబు గారికి కథ చెప్పాను, మీరు ట్రావెల్ అయ్యారు, మీరు 2 సినిమాలు చేశారు చిన్నబాబు గారితో. ఆయన చాలా కూల్గా లుంగి కట్టుకుని షర్ట్ వేసుకుని అలా కథ అన్నారు. అప్పటికి వంశీ గారు వినేశారు, బాలకృష్ణ గారు ఓకే అన్నారు. ఊటీ వెళ్తాను నేను 5 daysలో షెడ్యూల్, 25 days. కథ అంతా విన్న తర్వాత ఆయన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్దండి, బట్ నాకు ఒకటే అనిపిస్తుంది, డైరెక్టర్ మార్క్ ఏదైనా వదిలేస్తున్నారా, డైరెక్టర్గా మీరు కనబడే మార్క్ ఏదైనా ట్రై చేయొచ్చు కదా అన్నారు. అనగానే నాకు ఆయన తిట్టాడా పొగిడాడా అని ఛాలెంజ్ ఇచ్చాడు నాకు నిజంగా చెప్తున్నా. బాబాయ్ అన్నారు సినిమా హిట్ బాబీ, ఇది హిట్, సేఫ్ గేమ్ లేదు, కానీ నీ మార్క్ ఏదన్నా ఉంటే బాగుంటది, మార్క్ ఏదో మిస్ అవుతుంది, మార్క్ ట్రై చేయొచ్చు కదా అన్నారు. అనగానే ఎందుకన్నాడో తెలియదు, అంటే ఎక్కడి నుంచో నేచర్ చెప్పించిన ఈయన ద్వారా మనకని వెంటనే ఛాలెంజింగ్ తీసుకున్నా. అక్కడి నుంచి మళ్ళీ షూట్ జరుగుతుంది కానీ ఎవరికి తెలియకుండా రీవర్క్ స్టార్ట్ చేశా. సో ఇంటర్వెల్కి ఆ మ్యాగీతో హీరోని మ్యాగీ చేయించాలి, మిగతా వాళ్ళ చేత ఫైట్ చేపిస్తాడు బాలబాబు గారు కామ్గా ఉండాలి. వార్నింగ్ అప్పుడు నేను అరిస్తే నువ్వు అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే ఆపాలి. ఇవన్నీ కూడా డైరెక్టర్గా నేను మార్కులు సంపాదించాలి అనే దాంతో డిజైన్ చేసుకుంటూ వెళ్ళా. ఈవెన్ ఆ మెట్ల సీన్ కానీ, ఈవెన్ క్లైమాక్స్ కూడా ఫాస్ట్గా అయిపోవాలి. మళ్ళీ దానికోసం పెద్ద జాతర క్రియేట్ చేసి 100 మంది ఫైటింగ్లు తీసుకొచ్చి చేయకూడదు. ఒక అంటే ఓ హోల్ ఫ్యామిలీ బాలయ్యబాబుని కాపాడుతానికి స్ట్రెచ్చర్ మీద పరిగెత్తుంటే ఆడియన్స్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ భయపడ్డారు.
ఎందుకంటే ఓ మాస్ హీరోని ఎవడేం చేస్తాడో అనుకోవట్లా. ఎందుకంటే బాబీ డియోల్ చాలా లార్జర్ దాన్ లైఫ్గా చూపించేసాం. సో హీరో కొన్ని సైన్యం అంతా చనిపోతుంటారు. సో ఇవన్నీ కూడా థ్యాంక్స్ టు చిన్నబాబు గారు. మీ ముందు చెప్తున్నాను, ఆ రోజు ఆయన వేసిన ఒక ప్రశ్న, ఓకే ఒక ప్రొడ్యూసర్ మళ్ళీ ఇలా అంటున్నాడు, ఎవరు అనరు నా సినిమా హిట్ అవుతుంది బాగా తీసేయమ్మా బడ్జెట్లో అంటారు జనరల్గా. ఆయన ఎక్కడో డైరెక్టర్ మార్క్ కనపడేలాగా ట్రై చేయండి బాబీ, మీరు యంగ్స్టర్స్ మా సినిమాలు తీస్తున్నావు, నీ సినిమాలు బాగుంటున్నాయి, బాగా బలంగా కనపడు అన్నారు. దాంతో ఫోకస్ చేసాం. Thank you so much to the audience, Telugu audience, all the people who are watching our film and giving it so much love. We are so thankful to you, and a huge thank you from the entire team. I know that this is a grand success because of you, so I'm so happy and proud of all of you. Thank you. తెలుగు ప్రేక్షకులందరికీ హోల్ డాకు మహారాజ్ టీం తరపున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ అన్ని సినిమాలు కష్టపడే తీస్తాం, బట్ ఓ సినిమా సక్సెస్ అయ్యి బ్లాక్ బస్టర్ అయినప్పుడు నిజంగానే మాకు ధైర్యం వస్తుంది, హానెస్టీ పేస్ బ్యాక్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఈ సంక్రాంతికి